హలో ఫ్రెండ్స్, ఈ నాగరిక ప్రపంచంలో ప్రజెంట్ జరుగుతున్న డెవలప్మెంట్లో భాగంగా పల్లెలు పట్టణాలు అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రోజుల ముందు అసలు టాయిలెట్లే లేని ఊర్లలో ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్లు వాడడం పెరిగింది. పట్టణాల్లో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఇంట్లోనూ వెస్ట్రన్ టాయిలెట్స్ వినియోగిస్తున్నారు. భారతీయ టాయిలెట్లను తక్కువగా వాడుతున్నారు. అయితే ఈ రెండు రకాల టాయిలెట్ల వాడకంపై చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఇండియన్ టాయిలెట్స్ని యూజ్ చేయడం వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి తెలుసుకుందాం. అలాగే వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల కలిగే లాభ నష్టాలను గురించి కూడా తెలుసుకుందాం. ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో కూడా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. దేశంలో ఒకప్పుడు బహిరంగ మరుగుదొడ్ల వాడకం ఎక్కువగా ఉండేది. తర్వాత మరుగుదొడ్లు నిర్మించుకోవడంపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. దీంతో గ్రామాలు పట్టణాలు ఆ వైపుగా అడుగులు వేశాయి. మొదట్లో గ్రామానికో టాయిలెట్ ఉండగా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ టాయిలెట్లు ఉన్నాయి. ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో తప్ప ప్రతి చోట మనకు టాయిలెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు మరుగుదొడ్ల వ్యవస్థ వచ్చింది. మొదట్లో గ్రామానికి ఓ మరుగుదొడ్డి నిర్మాణం ఉండేది. ఇందుకు ప్రభుత్వాలు కూడా ఎంతో తోడ్పడ్డాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఇప్పుడు ఇంటికో బాత్రూమ్ నిర్మాణాలు వచ్చాయి. ఈ బాత్రూమ్ల నిర్మాణాల్లో కూడా ఎన్నో కొత్త వెరైటీలు వచ్చాయి. అయితే క్రమంగా ప్రజలు విదేశీ కల్చర్ను అనుసరించి ఇళ్లలో విదేశీ టాయిలెట్ కమోడ్లను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో వెస్ట్రన్ టాయిలెట్ వాడకంపై క్రేజ్ పెరిగింది. దీన్నే ఓ స్టేటస్గా చూపించే స్థాయికి కూడా ప్రజలు వచ్చారు. కొందరు మాత్రం విదేశీ టాయిలెట్లను ఇష్టపడుతున్నారు. వీటి వాడకం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు కూడా చెప్తున్నారు. వెస్ట్రన్ టాయిలెట్లు కంఫర్ట్గా ఉన్నప్పటికీ వాటి వల్ల అనేక నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ముందుగా వెస్ట్రన్ టాయిలెట్స్ని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వీటిని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపయోగిస్తే చాలా ఉపశమనం పొందుతారు. కానీ ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా ఈ వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఈ టాయిలెట్ యూజ్ చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. అతిసారం కడుపు నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వెస్ట్రన్ టాయిలెట్ చర్మానికి తగలడం వల్ల క్రిములు బ్యాక్టీరియా అనేవి త్వరగా వ్యాప్తి చెందుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగిస్తే ఎప్పటికప్పుడు బాత్రూమ్ను క్లీన్గా ఉంచుకోవాలి. ఇక ఇండియన్ టాయిలెట్స్ను ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. భారతీయ టాయిలెట్లు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. కూర్చోవడం నిలబడడం అనేది వ్యాయామంగా పనిచేస్తుంది. వ్యాయామం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా ఇది రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. మీ చేతులు కాళ్ళకు చాలా మంచిది. దేశీయ టాయిలెట్లపై కూర్చోవడాన్ని స్వాటింగ్ అంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కూర్చునే పొజిషన్ వల్ల ఇది కడుపును పిండుతుంది. వెస్ట్రన్ టాయిలెట్ వల్ల కడుపుపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అలాగే వెస్ట్రన్ టాయిలెట్లను యూజ్ చేయడం వల్ల నీరు కూడా ఎక్కువగా వృధా అవుతుంది. గర్భిణీల ఆరోగ్యానికి దేశీయ టాయిలెట్లు మేలని డాక్టర్స్ చెప్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రసవం సాఫీగా సహజంగా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ వీడియోపై మీరేమంటారు? ఏది బెస్ట్ టాయిలెట్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.